హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఈరోజు మార్నింగ్ రొటీన్ అంతా అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళాలనేసి వెళ్తున్నాము. ఇక్కడ సండే అనేది మార్కెట్ జరుగుతుంది. చుట్టుపక్కల విలేజెస్లో ఉండే అదే రైతులు ఉంటారు కదా, వాళ్ళని తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారు. ఇక్కడైతే తక్కువ రేట్లకే మాకు అన్నీ దొరుకుతున్నాయి. ఇంతకుముందు అయితే రేపేం వంట చేయాలో ముందు రోజు డిసైడ్ అయ్యి పక్కనుండే షాప్స్లో తెచ్చేసుకునే వాళ్ళము. అది డబుల్ కాస్ట్ అనేది అవుతుంది. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళి వీక్లీ వన్స్ ఏమేమి కావాలో అన్నీ ఒకేసారి తెచ్చేసుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది మాకు తగ్గుతున్నాయి. ఇప్పుడైతే మార్కెట్కి వెళ్ళిపోదాం రండి. మార్కెట్కి వెళ్తున్నామని చెప్పాను కదా, అక్కడే తీసుకొచ్చాను ఈ రెండు మాత్రము. ఇది వచ్చి రిలయన్స్లో తీసుకున్నాను. నేను వచ్చి వీక్లీ ఒకసారి వెళ్తానండి సరుకులకి. మంత్లీ అయితే ఒకసారి వెళ్ళాను అనుకోండి, మా ఇల్లు అంత పెద్దది కాదు అన్ని సరుకులు తెచ్చి పెట్టేసుకోవడానికి. నాకు అలా ఇష్టం కూడా ఉండదు. సో వీక్లీ ఒకసారి నాకు ఏమేమి కావాలో తెచ్చేసుకుంటాను. మార్కెట్కి అయితే ఈ మధ్య వీక్లీ వెళ్తున్నాను. ముందు అంటే అక్కడ అంత తక్కువ రేటు ఉంటుందని అవేం తెలియదు. సో మా ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ తక్కువ రేటుకే వెజిటేబుల్స్ అన్నీ బాగా దొరుకుతాయని. అక్కడ ఒకవేళ 40 రూపీస్ ఉంటే ఇక్కడ 70 రూపీస్, బయట ఇక్కడ నార్మల్ షాప్స్లో అయితే 70, అలా డబుల్ రేట్ పెట్టి అమ్ముతున్నారు. సో అందుకే నేను వీక్లీ ఒకసారి ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నాను. ఇంకా 4-5 జనాలు ఉంటే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది. మేమిద్దరే కదా, సో కొన్ని తీసుకొచ్చానన్నీ. ఇది వచ్చి 100 రూపీస్ 4 కేజెస్ ఇచ్చారు మాకు ఆనియన్స్. సో తీసుకొని వచ్చుకున్నాను, ఏం చెడిపోవు కదా అనేసి. అలాగే క్యారెట్, బెండకాయ, దొండకాయ, ఈ అల్లము ఇవి తీసుకున్నాను. ఇవి సరిపోతాయి వారానికైతే మాకు. మిడిల్లో ఒకసారి ఎగ్ అవి ఉంటాయి కదా, సరిపోతుంది. ఈ ఉసిరికాయ అయితే ఇవి రిలయన్స్లో తీసుకున్నాను. ఇవన్నీ ఈ ఉసిరికాయలు తీసుకున్నాను. చిన్నప్పుడైతే మనకు 1 రూపాయికి 2 అలా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇది వచ్చి 60 రూపీస్ అంట. ఇవి తీసుకొచ్చుకున్నాను, ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాము అనేసి. సో ఇవన్నీ తీసుకున్నాను. అది వచ్చి 60 రూపీస్ అమ్ముతున్నారు అనేసి పైనాపిల్ అది తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ మిలన్ కూడా రేట్ అయితే చాలా తగ్గిపోయిందండి. ఇంతకుముందు ఎండాకాలం అయితే ఇక్కడైతే కేజీలు లెక్కన ఇస్తారు. మా సైడ్ అయితే ఒక కాయ సైజుని బట్టి ఇచ్చేవాళ్ళు. ఇక్కడైతే కేజీలు లెక్కన ఇస్తారు. కేజీ ఇంతకుముందు 30-40 రూపీస్ కూడా అమ్మారు ఇక్కడ. ఇప్పుడు ఎండలు కొంచెం తగ్గాయి కదా, వర్షం పడుతుంది కదా, సో 20 రూపీస్కి అయితే ఇచ్చారు కేజీ. అవి తీసుకొచ్చుకున్నాము. మళ్ళీ మన ఆంధ్రాలో అయితే మిర్చి అయితే కొంచెం వైట్గా అలా ఉండేటివి కదా, కారం తక్కువ ఉంటాయి. ఇక్కడైతే చిన్నవి అలాంటివి దొరుకుతాయి అన్నమాట. అవి కారం ఎక్కువ ఉంటాయి. అవి అంతగా నచ్చవు నాకు. సో రిలయన్స్లో ఇవి కనిపిస్తే ఇవి కొంచెం పర్లేదు, కొంచెం గ్రీనిష్గా ఉన్నాయి కానీ కొంచెం దానంత ఉండవు. సో ఇవి తీసుకొచ్చుకున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే సేమియా చేసేసానండి. ఆఫ్టర్నూన్కి అయితే ఇప్పుడు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య అసలు చికెన్ తినట్లేదు, సండే తినాలని అనిపించట్లేదు అసలు. అందుకే లాస్ట్ వీక్ కూడా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను, బాగా వచ్చింది. ఈ వీక్ అదే వేలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఈ వేలో ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో చూద్దాం, మరి బాగా వస్తే చెప్తాను ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం అయితే క్యారెట్ ఒకటి తీసుకున్నాను, ఇలా పొడుగుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కావాలి. అలాగే 2 ఆనియన్స్ అనేది తీసుకున్నాను. ఇవి కూడా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ పన్నీర్ అయితే కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేస్తానండి నేను. దానికి 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. అలాగే దాంట్లో కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకుని పన్నీర్ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాను. లాస్ట్లో దాన్ని రైస్లో మిక్స్ చేసుకోవడం అంతే. నేను దానికోసం అయితే 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత, ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదండి, రబ్బర్ లాగా అయిపోతుంది. ఒక 1 or 2 మినిట్స్ అంతే. కొంచెం ఫ్రై చేసిన తర్వాత అదే మనకు కావాల్సినంత కారము, ఉప్పు అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఊరికట్ట దాన్ని తీసేయడం అంతే.
దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి వేస్తున్నా అంతే. అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా కారం తీసుకుంటున్నాను. ఈ కారం అయితే నేను తక్కువే వేస్తున్నానండి, ఓన్లీ మిరపకాయలు మాత్రం ఆడిచ్చింది అంతే ఇది. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఇలాగే తింటే కూడా చాలా బాగుంటుందండి. అంతే అండి, కొంచెం వేగాయి కదా, దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా అదే పెనంలోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. దాంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఇక్కడ నుంచి అయితే కొంచెం హై ఫ్లేమ్లోనే స్టార్ట్ చేయాలండి ప్రాసెస్ అంతా. ఆ స్మోకీ ఫ్లేవర్ రావాలి కదా, హై ఫ్లేమ్లోనే చేయాలి ఇక్కడ నుంచి అయితే. ఆనియన్ అయితే వేగాయండి. ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాను. వీటినంతా హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి ఇప్పుడు. దీంట్లోకి అయితే 1/4 స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ దాకా కారము, ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము కదా, పన్నీర్ కూడా కారంలో ఉడికించాము కదా, వేయించాము కదా, అందుకనేసి కొంచెమే తీసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ దాకా ఉప్పు తీసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే 1/4 గ్లాస్ దాకా వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికిస్తున్నాను ఇవంతా. అలాగే నేను 4 గ్లాసెస్ దాకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇది 1 అవర్ బిఫోరే సోక్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో నార్మల్గా నేను కుక్కర్లో పెట్టట్లేదు, సపరేట్గా ఉడికిస్తున్నాను కాబట్టి ఎక్కువే వాటర్ తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసి సపరేట్గా ఉడికిస్తాను. ఆయిల్ వేస్తే కొంచెం పొడి పొడిగా వస్తుంది కదా, సో అందుకని. ఇలా వాటర్ పోసినంతా ఇమిరిపోయి దగ్గరకు వచ్చింది కదండి. ఇప్పుడు కొంచెము బటర్ అనేది వేసుకోవాలి దీంట్లో. నేనైతే ఇంత బటర్ అయితే వేస్తున్నాను దీనికి. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా పన్నీర్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ దాకా దీంట్లో ఆయిల్లోనే టాస్ చేసుకోవాలి. ఇలా టాస్ చేసుకున్న తర్వాత రైస్ వేసుకుని కలబెట్టుకోవడము. లాస్ట్లో వచ్చి మనము మిరియాల పౌడర్ అనేది వేసుకుంటాము. మిరియాల పౌడర్ వేస్తే బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. స్టార్టింగ్లోనే
అమెజాన్ నుంచి అయితే ఆర్డర్స్ వచ్చాయండి. ఇవి మా బుడ్డోడి బర్త్డే కోసం మేము ఆర్డర్స్ అయితే పెట్టాము. మా బుడ్డోడు అంటే ఎవరో అనుకున్నారు. హోమ్ టూర్లో క్యూట్గా ఉయ్యాలలో నిద్రపోతా అన్నాడు చూసారా, వాడే మా బుడ్డోడు. వాడి 1 ఇయర్ సెలబ్రేషన్ అయితే వచ్చేస్తుంది దగ్గరలో. వాడి బర్త్డే కోసం ఇవన్నీ ముందుగానే లాస్ట్ మినిట్లో హరీబరీ ఉండకూడదు, ఇప్పుడే ఏ థీము ఎలా డెకరేషన్ చేసుకోవాలని అనుకోవాలి కదా. సో అందుకే ముందుగానే ఆర్డర్ పెట్టాము. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు, లేకపోతే డ్యామేజ్ ఉన్నా రిటర్న్ ఇవ్వచ్చు అని ముందుగానే ఇలా పెట్టేసుకున్నాము. అవి ఈరోజు వచ్చాయి, వాటిని చూస్తున్నాను అన్నీ నేను. ఇక్కడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. 3 o'clockకి అలా స్టార్ట్ అయిపోయింది. బయటకి ఎక్కడికి వెళ్ళనీయకుండా కొంతసేపు పడుతుంది, కొంతసేపు ఆగిపోతుంది. 5 o'clock నుంచి అయితే కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇలాంటి సూపర్ వెదర్లో ఇలాచి వేసుకుని ఒక టీ తాగితే సూపర్గా ఉంటుంది. నేను అదే పనిలో ఉన్నాను. ఇంతటితో అయితే ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.